హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. మీలో ఎవరికైనా సరే వర్షాకాలం వస్తోందన్నా లేదా వింటర్ సీజన్ వస్తోందన్నా చుండ్రు పడుతుంది, డాండ్రఫ్ వస్తుంది అని భయంగా ఉందా? భయం వేస్తుంది ఎవరికైనా? నాకైతే మాత్రం చాలా భయం వేస్తుంది, ఎందుకంటే నాకు టూ మచ్ డాండ్రఫ్ ఉంటుంది. సో మరి నేను నా డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేసుకున్నాను. డాండ్రఫే ఫస్ట్ స్టెప్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అనేది మీకు నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా. సో ఈ డాండ్రఫ్ ని నేను ఎలా కంట్రోల్ చేసుకున్నాను, వింటర్ వచ్చినా వర్షాకాలం వచ్చినా మన జుట్టు తడిగా ఉన్నా డాండ్రఫ్ పట్టకుండా మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా సరే కంప్లీట్ గా దాన్ని డ్రై చేసుకోండి. కొంచెమైనా సరే తడిగా ఉంటే అలా పడుకున్నా సరే, నైట్ కొంతమంది లేట్ నైట్ హెయిర్ వాష్ చేస్తారు, అలా తడిగా ఉంటూనే పడుకుని పోతారు. సో అలా కూడా పడుకోకూడదు. అలా పడుకున్నా సరే డాండ్రఫ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్కువ స్వెట్ వస్తుంది కదా చాలా మందికి, వాళ్ళు డే బై డే హెయిర్ వాష్ చేయాల్సి వస్తుంది. మనలాగా అంటే వీక్లీ ట్వైసే చేస్తాను అంటే కుదరదు. వాళ్ళకి స్వెట్ ఎక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా తలకు స్నానం చేసేయాలి. లేదు అనుకుంటే మాత్రం డాండ్రఫ్ ఖచ్చితంగా పట్టేస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆయిల్ కూడా పెట్టుకుని ఉండకండి, ఎందుకంటే ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా సరే మనం బయటికి వెళ్ళి వస్తాం అనుకోండి, ఆ ధూళి అదంతా స్కాల్ప్ మీద ఉండిపోతుంది కదా. సో అది కూడా డాండ్రఫ్ గా పేరుకుపోతుంది. కొన్ని మందికి ట్రీట్మెంట్ చేసుకుంటే గానీ ఆ డాండ్రఫ్ పోదు, ప్యాచెస్ లాగా ఉంటుంది. డాండ్రఫ్ అంత ఎక్కువ అయిపోతుంది, జస్ట్ వాళ్ళు ఇలా అంటే చాలు కింద పడుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా నేను చేసే రెమెడీని కానీ మీరు ఇంట్లో చేసుకుంటే ఖచ్చితంగా డాండ్రఫ్ ప్రాబ్లం పోతుంది, చాలా ఈజీగా పోతుంది. ఇంత ఈజీగా డాండ్రఫ్ పోవడం ఇది తెలుసుకోలేక మేము ఇన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నామా అని కూడా చాలా మంది ఫీల్ అవుతారు. నేను కూడా డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకున్నానండి, అంత డాండ్రఫ్ ఉండేది నాకు. కానీ చిన్న చిన్న టిప్స్ ఇంట్లో మనం చేసుకున్నవి ఇంట్లోవి ఫాలో అవ్వడం వల్లనే నాకు ఇప్పుడు కంప్లీట్ గా డాండ్రఫ్ లేదు. ఒకవేళ వర్షమే రాని, వర్షంలో నేను కంప్లీట్ గా తడిచిపోని, వింటర్ రాని, ఏమైనా కానీ నాకైతే డాండ్రఫ్ ఉండదు. ఎందుకంటే నేను వీక్ లో వన్స్ కానీ ఒక 15 days కి వన్స్ కానీ ఇది ఖచ్చితంగా ఫాలో అవుతా. నా వీడియో కంటిన్యూస్ గా చూస్తే మీకు నేను చెప్పే టిప్స్ అర్థం అవుతాయి. లేదు స్కిప్ చేసుకుంటూ చూస్తాను అనుకుంటే మీ ఇష్టం. నేనైతే లాస్ట్ లో ఈ వీడియోకి కావాల్సింది నేను ఏం చేస్తాను అనేది లాస్ట్ లో చూపిస్తాను. ఏంటి ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి హెయిర్ వీడియోసే చేస్తుంది అనుకుంటున్నారా? మరి ఏం చేస్తాం, హెయిర్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాను. నాకు యూజ్ అయినా మీకు కూడా యూజ్ అవుతాయని చెప్తున్నాను. ఇన్ని హెయిర్ వీడియోస్ అని విసుక్కోకండి. మీ హెయిర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నవే ఉంటాయి, బట్ అవన్నీ ప్రాబ్లమ్సే. అవి క్యూర్ చేసుకుంటేనే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అందుకని ఇన్ని చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి, ఆయిల్ రాసుకుంటారు కదా మీరు. ఆయిల్ రాసుకునేటప్పుడు అందులో కర్పూరం, మనం దేవుడికి హారతి ఇస్తాం కదా, ఆ కర్పూరం వేసి హెయిర్ వాష్ చేయండి. డాండ్రఫ్ ఉన్న పోతుంది. నెక్స్ట్ హెయిర్ డ్రై అయిపోదు. నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అవి కూడా కంట్రోల్ అవుతాయి. సో కర్పూరం వేసి ఆయిల్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఆముదం, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కలిపి రాయమన్నాను కదా, అందులో కర్పూరం వేసుకోవచ్చు అనుకుంటే తప్పకుండా వేసుకోవచ్చు. అందులో వేసుకుని కాస్త ప్రీ హీట్ చేసుకుని ఆయిల్ రాసుకోండి. ఎప్పుడైనా సరే డాండ్రఫ్ అనేది ఉండదు. ఇంకా రెమెడీ కోసం వస్తే, అది వేపాకులు కానీ మీకు దొరికాయి అనుకోండి, వేపాకులు తెచ్చుకుని నైట్ వాటర్లో వేపాకులు వేసి మరిగించి అందులోనే కాస్త పసుపు వేసి నైట్ అంతా ఆ వాటర్ని అలాగే వదిలేయండి. లెట్ ఇట్ బి కూల్. మార్నింగ్ వరకు చల్లగా అవుతాయి వాటర్. మీకు వీలైతే ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అవ్వదు అనుకుంటే జస్ట్ వాటర్ని ఇలా పోసుకుంటూ హెయిర్ అంతా స్ప్రెడ్ అయ్యేలా, మొత్తం స్కాల్ప్ అంతా స్ప్రెడ్ అయ్యేలా వాటర్ పోసుకోండి. అది బయట ఉండి చేసుకోండి. ఇంట్లో పడుతుంది అనుకుంటే బయట ఉండి, లేదంటే వాష్రూమ్ లో ఉండి వాటర్ అలా తల మీద పోసుకోండి. ఒక 10 minutes ఉంటే చాలు, ఎక్కువ టైం అక్కర్లేదు. ఒక 10 minutes దాన్ని అలా ఉంచి కుంకుడుకాయలతో తలకు స్నానం చేసుకోవాలి. షాంపూస్ పెట్టకూడదు. ఇదైతే
మస్ట్ చేయాల్సింది. షాంపూ పెట్టి అయితే హెయిర్ వాష్ చేయకూడదు. ఆ వాటర్ వేసుకుని కుంకుడుకాయలతో తలకు స్నానం చేసి చూడండి. 2 సార్లకి ఖచ్చితంగా మీ మొత్తం డాండ్రఫ్ పోతుంది. ఇంకా ఎక్కువగా ఉంది, ప్యాచీగా ఉంది అనుకుంటే ఒక 2-3 టైమ్స్ చేయండి ఈ రెమెడీ. చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది న్యాచురల్ ఇంగ్రీడియంటే కాబట్టి దానివల్ల ఏం పోదు. వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. అలాగే 15 డేస్కి ఒకసారి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా హెయిర్ ప్యాక్ వేసుకోమని, అది 15 డేస్కి ఒకసారి చేసుకోండి. ఇంకా హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఆ పౌడర్ ఏంటి అనుకోవచ్చు. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి అది ఫాలో అయ్యి అదే కంపెనీ వాడాలని ఏం లేదు. మీకు ఆ ప్రొడక్ట్స్ రావి దొరికితే అవే యూస్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది ఫస్ట్ రెమెడీ. నెక్స్ట్, మాకు వేపాకు దొరకదు, మేము అది తెచ్చుకోలేం, నైట్ నీళ్ళల్లో వేసుకుని మార్నింగ్ తల స్నానం ఈ ప్రాసెస్ అంతా నా వల్ల కుదరదు అనుకునే వాళ్ళు బయట వేపాకు పౌడరు ఎక్కడైనా ఆయుర్వేదిక్ స్టోర్ లో దొరుకుతుంది, లేదు అంటే అమెజాన్ లో కూడా దొరుకుతుంది. వేపాకు పౌడర్, మెంతుల పౌడర్, నెక్స్ట్ ఆమ్లా పౌడర్, ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్ లో స్పూన్ వేసుకోండి. ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసుకుని మీకు దొరికితే పుల్లగా ఉండాలి ఆ పెరుగుతో కలుపుకోండి. లేదు పుల్లటి పెరుగు దొరకలేదు అనుకుంటే వాటర్ తో కలుపుకోండి. కలుపుకుని అప్లై చేసి హాఫ్ అన్ అవర్ ఉంచి ఇప్పుడు కూడా కుంకుడుకాయలతోనే స్నానం చేయాలి. మాకు దొరకట్లేదు అనుకుంటే సోప్ నట్ పౌడర్ కూడా మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది ఈజీగా. సోప్ నట్ పౌడర్ అయినా తెప్పించి, అదే సోప్ నట్స్ ఆర్ వీటా పౌడర్ ఏదైనా అనుకోండి, అవి మీరు ఆన్లైన్ లో తెప్పించుకుని హెయిర్ వాష్ చేసుకోండి. చాలా బాగుంటుంది. స్కాల్ప్, హెయిర్ హెల్త్ మొత్తం డాండ్రఫ్ పోతుంది. డాండ్రఫ్ పోయింది అంటే 100% హెయిర్ ఫాల్ తగ్గిపోతుందండి. ఫస్ట్ కాజ్ డాండ్రఫ్ హెయిర్ ఫాల్ కి, అది తగ్గించుకోండి. నాకు అంత ఎక్కువ డాండ్రఫ్ ఏం లేదు, సో నేను ఒక స్పూన్ మెంతుల పొడి, ఫెనుగ్రిక్ పౌడర్ ఒక స్పూన్, అండ్ ఇంకొక స్పూన్ నీమ్, అది ఎంత క్వాంటిటీ తీసుకుంటాను ఇది అంతే క్వాంటిటీ తీసుకుంటాను, ఇది ఒక స్పూన్, ఇంతే. మీకు ఇంకా ఎక్కువ డాండ్రఫ్ ఉంది అనుకుంటే మీరు ఆమ్లా పౌడర్ కలుపుకోండి. నాకు అంత ఎక్కువ డాండ్రఫ్ ఏం లేదు, సో నేను ఇది వాటర్ తోనే మిక్స్ చేసుకుంటాను. పెద్దగా డాండ్రఫ్ లేదండి నాకు యాక్చువల్లీ, సో నేను ఇది వాటర్ తోనే మిక్స్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మాకు విపరీతంగా, మేము తడిచిపోతున్నాం రోజు, సో అందువల్ల డాండ్రఫ్ వచ్చేస్తుంది ఏమో అనుకుని నేను ఇది పెట్టుకుంటున్నాను తప్ప నాకైతే డాండ్రఫ్ లేదు. సో నాకు ఆమ్లా అవసరం లేదు. ఎవరికైనా ప్యాచీగా ఉంటుంది చూడండి, చాలా ఎక్కువ డాండ్రఫ్ ఉంటుంది, ఎలా అంటే ఇలా అనడానికి కూడా భయపడాలి, పడిపోతుంది ఇంత షోల్డర్ మీద. సో అలాంటి వాళ్ళు ఇంకొక స్పూన్ ఆమ్లా వేసుకోండి, ఉసిరి పౌడర్ వేసుకుని 3 ఈక్వల్ గా, మరీ ఎక్కువ ఉంది అనుకోండి అది పుల్లటి పెరుగుతో కలుపుకోండి. అండ్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోండి, అంతే సరిపోతుంది. లేదు నార్మల్ గా ఎవరికైనా తక్కువ డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్ పోగొట్టుకోవాలి అనుకుంటే ఈ 2 మిక్స్ చేసుకోండి. ఆమ్లా మిక్స్ చేసుకున్న హెయిర్ హెల్త్ కి మంచిదే, సో మీ ఇష్టం. ఇంకొకటి, ఏదో రకంగా నేను ఆమ్లా పౌడర్ నా హెయిర్ కి పెట్టుకోగలుగుతున్నాను, ఎందుకంటే నేను నా హెయిర్ మాస్క్ లో నేను ఆమ్లా పౌడర్ కలిపి ఉంటాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ నేను అందులో కలపను. సో ఇవి నాకు సపోజ్ డాండ్రఫ్ అనిపిస్తేనే ఈ 2 పెట్టుకుంటాను, ఈ 2 అయితే నేను అందులో కలపను. సో ఇది సెపరేట్ గా ఒక రోజు అప్లై చేసుకుంటాను అంతే. సో ఎవరైనా ఆ మాస్క్ గాని చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇందులో కూడా ఆమ్లా కలపక్కర్లేదు. లేదు ఓన్లీ డాండ్రఫ్ కోసమే మేము వాడతాం, మేము అది చూడలేదు, అది చేసుకోము కూడా అనుకునే వాళ్ళు ఈ 2 పౌడర్స్ తో పాటు ఆమ్లా మిక్స్ చేసుకోండి. అండ్ నేను రీటా పౌడర్, షీకాయ పౌడర్ 2 కలిపి నేను హెయిర్ వాష్ చేసుకుంటాను, అదే నేను షాంపూ లాగా యూజ్ చేస్తాను. సో ఈ మిక్స్ నేను తలకి పెట్టుకున్నప్పుడు రీటా పౌడర్, షీకాయ పౌడర్ 2 వాటర్ లో మిక్స్ చేసి దాంతోనే హెయిర్ వాష్ చేసుకుంటాను. నాకు డాండ్రఫ్ ప్రాబ్లం లేదండి, 100% క్యూర్ అయిపోతుంది ఎవరికైనా సరే. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్స్ లో చెప్పండి, నచ్చకపోయినా సరే కామెంట్స్ లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. చూసారా
ఇలా కలుపుకోండి మిక్స్ని. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది డ్రింకింగ్ వాటర్తో కలుపుకోండి. ట్యాప్ వాటర్తో హెయిర్ ఫాల్ అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దీన్ని డ్రింకింగ్ వాటర్తో కలుపుకొని అప్లై చేసుకోండి. అవి చిన్న చిన్న డీటెయిల్సే, చూసారా మనం ఫాలో అవ్వకపోవడం వల్ల మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో. ట్యాప్ వాటర్తో ఈజీగా కలిపేస్తారు చాలామంది, అలా కలపకండి, డ్రింకింగ్ వాటర్తో కలుపుకోండి అంతే.